లేదా ఆ 29 గ్రామాలని అమరావతిగా ప్రకటిస్తారా? చూడాలి, అది నోటిఫికేషన్ మీద ఆధారపడి. అంటే మళ్ళీ కథ మొదటగా మళ్ళీ బౌండరీస్ చేయడం ఇవన్నీ, అంటే మళ్ళీ రాజధాని బౌండరీస్ లేకుండా ఎట్లాగ రాజధాని ఉంటుంది? అంటే ఇంతకుముందు వేయలేదా? నేను అడిగేది 2014 బౌండరీస్ వేసి ఆ నిర్మాణాలు, ఆ సెక్రటేరియట్ ఇవన్నీ కట్టలేదా? అప్పుడు ఎలా కట్టారు అవన్నీ? సెక్రటేరియట్ ఎక్కడ అంటున్నాం మనం? ఓ ఊరి పేరు చెప్తున్నాం, అసెంబ్లీ ఒక ఊరి పేరు చెప్తున్నాం, హైకోర్టు ఒక ఊరి పేరు చెప్తున్నాం కదా. అవును. మరి అక్కడే అర్థం అవట్లే. ఇప్పుడు అంటే హైదరాబాద్ ఊర్ల పరంగా చూసుకుంటే తుళ్ళూరు రాజధాని అనేది కొంతమంది చెప్పేది, ఎందుకంటే తుళ్ళూరు అనే గ్రామ పరిధిలో ఉంది కాబట్టి. అలాగే ఏదో ఉద్దండరాయపాలెం ఇవన్నీ అక్కడక్కడ కోట్లు. ఇప్పుడు అవన్నీ కలిపే కదా నేను అనేది, అవన్నీ కలిపితేనే కదా అమరావతి. ఇంకా దాన్ని ఎలా చూస్తాం అంటున్నాను. అప్పుడు అమరావతి అనలేదు కదా దాన్ని, టోటల్ అమరావతి అన్నారు. బెజవాడ, గుంటూరు ఈ ప్రాంతాలంతా కలిపి. ఇప్పుడు మీరు బెజవాడ సిటీ ఎడిషన్ అమరావతి ఉంటుంది, గుంటూరు సిటీ ఎడిషన్ అమరావతి ఉంటుంది. అవును. గుంటూరు రూరల్, గుంటూరు అర్బన్లు కూడా, కృష్ణా అర్బన్ కూడా అమరావతి అనే ఉంటుంది. కానీ అవి అమరావతి కాదే. విజయవాడ కార్పొరేషన్ విజయవాడగానే ఉందిగా, గుంటూరు కార్పొరేషన్ గుంటూరుగానే ఉందిగా, మంగళగిరి మున్సిపాలిటీ మంగళగిరిగానే ఉందిగా. అవన్నీ ఎక్కడ ఉన్నాయి అసలు ప్రాక్టికల్గా? ఒక జ్యూరిస్డిక్షన్ వస్తే ఇప్పుడు హైదరాబాద్ ఉంది, గ్రేటర్ హైదరాబాద్, అది రాజధాని. గ్రేటర్ హైదరాబాద్లో ఇంకో మున్సిపాలిటీ, ఇంకో కార్పొరేషన్ ఎక్కడ ఉంది? లేదు కదా. అవి డివిజన్ల వారీగా ఉంటాయి. ఒకప్పుడు ఎల్బీ నగర్ ఒక మున్సిపాలిటీ, లేదా ఒకప్పుడు కుకట్పల్లి ఒక మున్సిపాలిటీ. ఇవన్నీ కలిపితేనే కదా జిహెచ్ఎంసీ. ఇప్పుడు అట్లాగా విజయవాడ